హలో, బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ షో. ఈరోజు మా ఇంట్లో చికెన్ కూర చేసుకుంటున్నాం. ఇప్పుడే కిలోన్నర చికెన్ తెచ్చిన. దీన్ని మెల్లగా కడిగి ఆ పక్కకు పెడితే ఇక నా పిల్లం వంట స్టార్ట్ చేస్తుంది. మీరు మధ్యలో నా బిడ్డ ఆవాజ్ కూడా వినొచ్చు. అది మీరు చికెన్ చేస్తున్నారని నాకేదో పప్పన్నం పెడుతురా లొల్లి చేస్తుంది. అది బాయిలర్ కోడి కదా, కావాల్సినంత కొవ్వు ఉండే. ఇప్పుడే తీసి జర సాఫ్ చేసిన దాని తర్వాత దానికి కావాల్సిన ఉల్లిగడ్డలు, మిరపకాయలు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టినాం. దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఇప్పటిదాకా చూపెట్టిన ఉల్లిగడ్డలు, మిరపకాయ రెండు కలిపి పేస్ట్ వేసి కలుపుతున్నాం. ఇక జర అది కలర్ మారేదాకా పెడదాం జరసేపు అట్లనే. మేము యాక్చువల్గా ఎల్లిపాయలు, అల్లం నూరు వేసుకుంటాం. సో ఇప్పుడే రియలైజ్ అయినా ఏంది అంటే అల్లం లేదు అని. సరే ఎల్లిపాయలని వేద్దామని చెప్పి ఎల్లిపాయలు నూరుకొని వేసుకుంటున్నాం. ఓ పక్కకి మంచిగా ఉల్లిగడ్డ, ఇందాక వేసుకున్న ఉల్లిగడ్డ మంచిగా గోలుతుంది. ఇక మంచిగా నూరినాం ఎల్లిపాయలని. మిక్సీ పట్టుడు కన్నా ఇట్లా నూరుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. ఉల్లిగడ్డ మంచిగా అయ్యింది. ఇక దాంట్లో పుదీనా వేస్తున్నాం. జర నూరుకున్నానో దంచుకున్నానో ఎల్లిపాయలు ఏవైతే ఉండేనో అవి కూడా వేసినాం. ఇక మూడింటిని మంచిగా కలుపుదాం. పసుపు వేసి కలుపుతున్నాం. వేసినప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పుడు వేరే ఫోన్ వచ్చింది. ఇంకా ఫోన్ మాట్లాడుకుంటే పసుపు వేసేసిన. సో దీన్ని మంచిగా కలుపుతాం. ఇంకా జరసేపు 2 నిమిషాలు మూత పెడదాం దీన్ని. జర మంచిగా కాలింది. చికెన్ వేస్తున్నాం. ఆ పక్కకి నా పిల్లం నీళ్ళు పడుతున్నాయని లొల్లి పెడుతుంది. ఇక పట్టించుకోదు, ఏం కాదు. కలుపుదాం. ఇక ఇవరి చికెన్ ఉడుకుడు స్టార్ట్ అయింది. మెల్లగా అందులో నీళ్ళు ఫామ్ అయినాయి. దానంతా అవే. ఆ నీళ్ళతో జర్రసేపు అది ఉడికిన తర్వాత దాని లోపలికి మనం టమాటాలు కోసుకున్నాం. ఈ టమాటాలు వేసుకుంటాం. మధ్యలో ఫాగ్ వచ్చింది, అది ఏదో దాని వేపర్ వల్ల వీడియో అట్లా కనబడ్డది అంతే. ఇక టమాటాలు కోసుకోవడం అయిపోయింది. చికెన్ నీళ్ళలో గోలుడు అయ్యింది. ఇక టమాటాలు వేస్తున్నాం. ఇక మంచిగా టమాటాలకి వెళ్ళి వచ్చే నీళ్ళల్లో ఇంకా జర్రసేపు దాన్ని అట్లనే ఉడకనిద్దాం. కూరని జర మంచిగా టేస్ట్ వస్తుంది. ఇంకా ఇందాక మీకు చెప్పినాం కదా, మేము మోస్ట్లీ అప్పటిదప్పుడు దంచుకొని ఇస్తామని. సో ఇందాక చూపెట్టలే, కానీ దీంట్లో ఏమేమి వేసినామంటే ఇలాచి, లవంగా, చెక్క, సాజీరా అవన్నీ వేసి జస్ట్ దాంట్లో వేసి దంచుకున్నాం. కారం వేస్తున్నాము మంచిగా. నాన్ వెజ్ కదా, జర కారం ఎక్కువ లేకపోతే మొత్తం నీసు వాసన వస్తుంది గబ్బుగా. సో జర మంచిగా దట్టంగా కారం వేద్దాం. ధనియాల పొడి 2 చెంచాలు, ఇందాక దంచి పెట్టిన మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేస్తున్నాం. ధనియాల పొడి కూడా మేము ప్యాకెట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ధనియాలు తెచ్చుకొని వేయించుకొని దాన్ని మిక్సీకి పట్టినాం చెప్పాలి. చిన్న జీలకర్ర పొడి, అన్నిటికన్నా మెయిన్ ఉప్పు అన్నీ వేసుకున్నాం. ఇక దీన్ని మంచిగా కలుపుదాం. ఇక కలిపి మళ్ళీ జరసేపు గోలిదాకా పెడదాం. చలో, కూర మంచిగా జబర్దస్త్ ఉడికింది. కుతలాడుతుంది. దీన్ని ఫ్రెష్గా కోసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని కూర దింపేసుకుందాం. ఇక చలో గైస్, మొత్తం మంచిగా రెడీ అయిపోయింది. తీసి మంచిగా ప్లేట్లు వేసుకొని గిపాగి పెక్కిద్దాం.